నిరంతరం ప్రజాసేవలో మమేకమైన అభివృద్ధి శ్రామికుడు జ్యోతుల నెహ్రూ అని శాసనమండలి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత టైట్ మరియు డిఎస్సి కోచింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ శ్యాన్ మోహన్ చెగిలి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పిఠాపురం, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట బీజేపీ ఇన్ఛార్జి కృష్ణవర్మలతో కలిసి హాజరైన యనమల జ్యోతి ప్రజ్వలన గావించారు. పలు విభాగాలను అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజాహితం కోసం, ప్రజాభ్యుదయ కార్యక్రమాల్లో జ్యోతుల కుటుంబం ముందు వరుసలో ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత భవిత కోసం ఎలాంటి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ డిఎస్సి ఎగ్జామ్కు వెళ్లే అభ్యర్థులకు అక్షర కాలేజ్ ప్రిన్సిపల్ నీలం చక్రధర్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కోచింగ్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పుల చెన్న, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, చదరం చండిబాబు, మంఖరౌతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం అన్నది ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం ఉండాలి. సుమారు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆ విజ్ఞానం అనేది సంపూర్ణంగా లేనటువంటి పరిస్థితి నేటి కూడా. దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలోకి తీసుకుని
తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఈ విజ్ఞానం అన్నది ఒక వ్యాపార వ్యవస్థగా తయారైంది. దాన్ని నిరోధించాలనుకున్నా ప్రభుత్వాలు దీని మీద చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలను అన్ని రకాల సౌకర్యాన్ని కూడా అందివ్వడమే కాకుండా వాళ్ళు ఏదైతే భావి ఉపాధ్యాయులుగా నిలబడగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ భావి ఉపాధ్యాయులుగానే పిల్లబోతున్నటువంటి మీరు కానీ బాధ్యతాయుతంగా ప్రతి పిల్లవాడు నా పిల్లవాడు అనేటటువంటి ఆలోచనతోటి వాడికి విజ్ఞానాన్ని నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మనకు కూడా మన పిల్లలకు పెద్దలు తాతయ్య గారు జ్యోతుల నెహ్రూ గారికి పెద్దలు గవర్నర్లు రామకృష్ణ గారికి జిల్లా కలెక్టర్ గారికి సోదరులు జ్యోతుల నవీన్ గారికి జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా వారికి ఈ శిక్షణా కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఏదైతే మా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ చేశారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా 5వ సంతకం చేశారు. దానికి అనుగుణంగా యువతికి ఉపాధి కల్పించాలి, నైపుణ్యం కలగాలి అనే ఉద్దేశంతో మన నెహ్రూ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరికి డిఎస్సీ మీద శిక్షణ ఏర్పాటు చేయడం అన్నది దాన్ని అమలులో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సభకు example last week situation of competition after a weekend maybe I'm 5-6 years older than you, so there are exams to the background. So only one suggestion that I will give the ఒకదాన్ని ఫోకస్ చేస్తూ మిగతా ఉద్యోగాలు ఆపేసి తర్వాత 4,000 అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోవచ్చు. మరి 5-6 సార్లు ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు. రాకపోయేసరికి ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఏ ఉండే ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్తామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ అనేది మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెట్స్ ట్రై రెస్పెక్ట్ ఇవ్వాలి after 2 years after please go on. వేరే ఉద్యోగాలు చేసుకోవడం వల్ల అయితే సెట్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రాసేటప్పుడు నా ఇప్పటికీ మనం ఇంకా ట్రై చేస్తాం. అండర్స్టాండ్ అంటే 10 years అన్ని ఆఫీస్ లైఫ్